శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్కిస్ట్ నేత జనతా విముక్తి పెరమణ నాయుడు అనూర కుమార దిశమాయే ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న తొలి మార్కిస్ట్ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఎన్నికల ఫలితాల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవేగయ నాయుడు సజిత్ ప్రేమదాసపై ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో దిశనాయకే గెలుపొందినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని తెలిపింది. దిశనాయకే దేశ 9వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని జేవీపీ ప్రకటించింది. అవినీతి నిర్మూలన నినాదం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతారని అనుర చేసిన వాగ్దానాలు యువ ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ ఐక్యత కోసం కలిసి పోరాడదాం అన్న దిశ నాయకే పిలుపునిచ్చారు. కాగా రాజపక్స కాలం నాటి పరిస్థితుల వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యత, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం వంటి సవాళ్లను దిశ నాయకే ఎదుర్కోబోతున్నారు. కాగా ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. శనివారం జరిగిన ఎన్నికల్లో విజయానికి అవసరమైన 50 ఓట్లు ఏ అభ్యర్థి సాధించకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి ఆర్ఎంఏఎల్ రత్నాయకే ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో 38 మంది పోటీ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే 17.41% ఓట్లతో తొలి రౌండ్లో పోటీ నుంచి నిష్క్రమించారు.